హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో డిఎస్సికి సంబంధించి ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి మనం చూసినట్లయితే మళ్లీ వెరిఫికేషన్. సో డిఎస్సి 2025లో బోగస్ల నివారణకు చర్యలు. సో రేపు ఇతర జిల్లా బృందాలతో పరిశీలన. సో ముఖ్యంగా డిఎస్సి 2025కు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయనున్నట్లు సమాచారం. గత నెల 28, 29న కమిటీ బృందాలు దాదాపు 770 మంది సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. మరి ఆరోపణలు వస్తూ ఉండటంతో వాటిని మళ్లీ పరిశీలించాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు. సో దీంతో ముఖ్యంగా డిఈఓ పర్యవేక్షణలో మళ్లీ వీటిని రీవెరిఫికేషన్ అయితే చేయించడం జరిగింది. మరి అప్పుడు కూడా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి అనేక రిమార్కులు అయితే రావడం జరిగింది. సో అనంతపురం జిల్లా నుంచి కూడా ఒక 6 అభ్యర్థుల ఎంపిక సమాచారాలపైన సో రిమార్కులు వచ్చాయని చెప్పేసి ప్రధానంగా మనకి వార్తాపత్రికల్లో ప్రకటించడం జరుగుతోంది. మరి ఇవన్నీ కూడా సో ఏదైనా ఎక్కడైనా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా మనకి నెక్స్ట్ వీక్ లో సెలెక్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి అన్ని కూడా క్రాస్ చెక్ చేస్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్క జిల్లాలో కూడా. సో ఇంకా ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉన్నాయా లేదా అనే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెక్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని వెరిఫై చేసిన తర్వాత సో మోస్ట్లీ ఈ వీక్ అంటే ఈ నెక్స్ట్ వీక్ లో మనకి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సిద్దమవుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. సో కొన్ని జిల్లాలలో కొంతమంది ప్రాపర్ సర్టిఫికెట్స్ లేకపోవడం, అదేవిధంగా ఈ రోజు కూడా ఈ థర్డ్ ఫేజ్ కి సంబంధించి అంటే 3వ విడత కాల్ లెటర్స్ కూడా ఈ రోజు ఆల్రెడీ నైట్ నుంచి విడుదల కావడం జరిగింది. సో వాటిని కూడా ఈ రోజు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో ఎలాగూ సెలక్షన్ లిస్ట్ అనేది త్వరలోనే రాబోతుంది. కాబట్టి సో అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందనవసరం అవసరం లేదు. సో ఎవరైనా మీకు ఏదైనా వెరిఫికేషన్ దగ్గర ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు మీ యొక్క డిఈఓ కార్యాలయాల నుంచి మీకు ఫోన్ రావడం కానీ లేదా మెసేజ్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఏదైనా మిస్టేక్స్ ఏదైనా ఉంటే ఒకవేళ ఏదైనా క్రాస్ చెక్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు మీకు ఒకవేళ అప్డేట్ చేస్తారు. అలా మీకు ఏది లేకపోతే మీకు ఏమీ టెన్షన్ అవసరం లేదు, మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకేనా. సో మనకి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి అంశాలపైన అనేక రకాలుగా సో డిఎస్సి వచ్చినప్పటి నుంచి కూడా చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయడము ఇలాంటివన్నీ చాలా జరిగాయి. బట్ ఇప్పుడు ప్రభుత్వము ఈ యొక్క నోటిఫికేషన్ విషయంలో కావచ్చు లేదా అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సంబంధించి కావచ్చు, మెరిట్ లిస్ట్ సంబంధించి కావచ్చు, ప్రతిదీ కూడా 1-2 సార్లు పదే చెక్ చేసుకుంటూ చాలా పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇది ఈ రోజు ప్రధానంగా ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.